హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ AK18. ఈరోజు మీకు మీ ముందరికి కొత్త వీడియోతో వచ్చాను. మన డార్లింగ్ ఉన్నాడు కదా, ఇక్కడ మన డార్లింగ్ ది ఏదో బ్రోకెన్ స్టోరీ ఉంది అంట, మన ఛానల్లో షేర్ చేసుకోవడానికి వచ్చాడు. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. డార్లింగ్, హాయ్ డార్లింగ్. హాయ్ డార్లింగ్, మీ పేరు? మహేష్. ఎక్కడి నుంచి? లోకల్ అంటే నారాయణపేట. నారాయణపేట. డార్లింగ్, మీ లవ్ స్టోరీ బ్రోకెన్ అయిందన్నావు కదా, అది ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది, నీ మాటల్లో ఒకసారి చెప్పగలవు మా సబ్స్క్రైబర్స్ కి? సరే సరే చెప్తా. ఫస్ట్ మీరు ఎలా స్టార్ట్ అయింది లవ్ స్టోరీ? అంటే ఫ్రెండ్స్ ఎంబడ మస్తు చిల్లుగా మస్తు ఎంజాయ్ చేసుకుంటూ ఉండేవాడిని. అంటే నార్మల్ పర్సన్ ఎట్లుంటారో అట్లా తిరిగేవాడిని. ఫ్రెండ్స్ ఎంబట చిల్లర ఇంకా పూరిలను గెలుకుంటాం, అవన్నీ నార్మల్ నా లైఫ్ లో జరిగేవి. ఒకరోజు రోడ్డు పైన ఇట్లే సిగరెట్ తాగుకుంటా కూర్చున్నా. అంటే ఆమెనే నా పిల్లని నా లైఫ్ లో తెలీదు. రోడ్ పక్కన బురద ఉండి ఇంకా సిగరెట్ తాగుకుంటా కూర్చున్నా. అమ్మే స్కూటీ పైన స్పీడ్ వెళ్ళిపోయింది. ఇంకా బురద ఉంటుంది కదా, మొత్తం షర్ట్ అంతా పాయింట్ అంతా అయిపోయింది. ఇంకా చూసిరు పక్కన ఫ్రెండ్స్, అరే ఎవ్వరికి రాదు అట్లా పోతుంది అంత స్పీడ్. దానికి బురద అది రోడ్ పైన పోయినా కూడా సారీ చెప్పాలి కదా ఎదుటి వ్యక్తికి, ఏమైంది ఏం కాలే అన్ని తర్వాత వస్తుంది కదా వెయిట్ చేద్దామని అనుకున్నా. కానీ మా ఏరియాలో వాళ్ళు రిలేషన్ అని ఇంకా చిన్న తమ్ముళ్ళు ఉండే, ఆ తమ్ముళ్ళకి పరిచయం అంట అమ్మాయి. అట్లానే ఇంకా వాళ్ళకి చెప్పేసిన, అరే అమ్మాయి ఏడు ఉంటుందిరా అంటే, అన్న పక్కన మన గల్లీలోనే ఉంటుంది అన్న, రిలేషన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వచ్చిందేమో అని చెప్పారు. సరేగా వస్తుంది కదా, ఇటు సైడ్ వస్తుంది కదా, ఒక 10-15 మినిట్స్ ఆగి మాట్లాడదాం వచ్చిన తర్వాత ఆపేనని నేను అనుకున్నా. రాలే. యాక్చువల్లీ ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందంట. ఉన్నప్పుడు ఇంకా ఆమె ఏనే ఉంటుందని నాకు తెలీదు. ఇంకా ఫ్రెండ్ ఇంకా ఊకోలే, ఫ్రెండ్స్ అందరు కలిసి పదరా పోదాం. ఏంది మేము ఎదుటి వ్యక్తిని గెలికే వాళ్ళం కానీ మమ్మల్ని గెలికే వాళ్ళు కూడా ఉన్నారా అని. మేము ఎదుటి వ్యక్తిని గెలికే వాళ్ళం కానీ మమ్మల్ని గెలికే వాళ్ళు కూడా ఉన్నారా అని అట్లా చెప్పేసిరు అనుకో. ఇంకా వాళ్ళని వెంబడి పెట్టుకుని ఇంకా వాళ్ళ ఇంటి సైడ్ పోయిన తర్వాత ఇంకా వాళ్ళ సిస్టర్ ఆమె సేమ్ ట్విన్స్ లాగా ఉండే. అంటే వాళ్ళ సిస్టర్ని అనుకున్నా నేను, ఆమెనే బైక్ డ్రైవ్ చేసిందని. చిన్న సిస్టర్, నేను చేసింది చిన్న సిస్టర్ని. చిన్న సిస్టర్ అనుకున్నా, కానీ నాకు తెలీదు వాళ్ళ అక్క డ్రైవ్ చేసిందని. ఆమెను పట్టుకున్నాను నేను, చిన్న సిస్టర్ని పట్టుకున్నా. ఈమె డ్రైవ్ చేసింది అట్లా అని చెప్పిన ఫ్రెండ్స్కి. ఫ్రెండ్స్ రియాక్ట్ అయ్యారు, ఏమి అంతగానో స్పీడ్ ఎందుకు, రోడ్ల పైన పిల్లలు ఉంటారు, మీ ఏరియా అనుకున్నావా, అట్లా ఇట్లా అని వార్నింగ్ ఇచ్చేసి. ఆమె చెప్తుంది నేను కాదు మా అక్క డ్రైవ్ చేసింది అని ఆమె చెప్తుంది. నేనైతే ఆమెనే చేసిందిరా ఇదంతా చేసింది ఆమె రా అని నేను చెప్పిన తర్వాత వాళ్ళ రిలేషన్ వాళ్ళు మస్తు తిట్టిరు వాళ్ళని. తిట్టిన తర్వాత ఇంకా అట్లే గొడవలైన తర్వాత ఇంకా వెళ్ళేటప్పుడు చెప్పిన, ఇటు సైడ్ వచ్చేటప్పుడు మా ఏరియా సైడ్ వచ్చేటప్పుడు జాగ్రత్త చూసుకోవో, పిల్లలు ఉంటారు, అట్లే ముసలి వాళ్ళు తిరలాడుతుంటారు, ఇంత స్పీడ్ పనికిరాదు లైఫ్లో, స్లోగా పోతే నీకు మంచిది అందరికి మంచిది అని చెప్పేసి ఇంకా తిట్టి పంపించిన. ఇంకా పంపించిన తర్వాత ఇంకా నాకు అవన్నీ ఇంకా తెలియదు. ఆమె చేస్తానని కూడా నా మైండ్ లో థాట్ రాలే. కానీ ఆమె చేస్తుందట 1 year బ్యాక్ నుంచి నన్ను చూడడం స్టార్ట్ చేసిందట.
ఇంకా మరి ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేసావా వాళ్ళు ప్రపోజ్ చేశారా? ఫస్ట్ అంటే ఆమె చూసిందన్నమాట మా ఫ్రెండ్ కి చెప్పింది, ఇట్లా మీ ఫ్రెండ్ నేను చేస్తున్నా, వాడు నన్ను దేక్తలేడు, మాట్లాడతలేడు అని వానికి చెప్పిందంట. అదే టైంలో నేను డ్రైవింగ్ నేర్చుకుంటుండే, అట్లానే ఇంకా మాబ్నర్కి లైసెన్స్ తీసుకోవడానికి పోయినా. తీసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు వాడు ఈ పోరు విషయం గెలికింది నా ముందట. అరే ఇట్లా మన ఏరియాలోకి వచ్చిన పిల్లతో గొడవ పడ్డా అంట కదా, ఆమె ఏదో నీ పైన క్రష్ ఉందంట అని చెప్పిండు. అట్లెట్లా క్రష్ ఉంటారా, గొడవ పడ్డాము, ఆమె నన్ను తిట్టింది, నేను ఆమెను తిట్టినాం, అట్లెట్లా క్రష్ ఉంటారా అంటే ఏమో అలా జరిగింది. జరిగిపోయిన తర్వాత నేను చెప్పిన, నేను ఎందుకు నేనైతే చూద్దాం రా, ఆమెకు నా నంబర్ ఇచ్చే మాట్లాడదామని చెప్పేసిన. చెప్పేసిన తర్వాత వాళ్ళ గల్లీలోకి పోయినాం. వాళ్ళ గల్లీలోకి పోతే ఆమె షాప్ దగ్గరకు వచ్చింది. నేను బైక్ పైన ఇట్లా కూర్చున్నా, అరే వచ్చిందా మాట్లాడతామని చెప్తే ఆమెతో నేను మాట్లాడాను రా, కావాలంటే ఆమె మాట్లాడాలని అంటుంది కదా, నా నంబర్ ఇచ్చేసి నైట్ కాల్ చేయమని చెప్పు, మాట్లాడదామని చెప్పిన. సరే అని ఇంకా ఇచ్చేసింది వాడు నంబర్. ఇచ్చిన తర్వాత ఇంకా డైరెక్ట్ నేను అనుకున్న కాల్ చేస్తుంది, ఆమె కాల్ గురించి నేను వెయిట్ చేస్తున్నా. నేను అనుకున్న కాల్ చేస్తుంది, ఆమె కాల్ గురించి నేను వెయిట్ చేస్తున్నా. అది నాకు తెలీదు. అరే ఎందుకు ఈమె కాల్ గురించి నేను ఎందుకు వెయిట్ చేస్తున్నా అని నాకు తెలియదు. ఫుల్ కన్ఫ్యూజన్ ఉన్నా. ఇంకా నైట్ 12:30కి కాల్ చేసింది. ఆల్మోస్ట్ 12:30 నైట్. అంటే చెప్పింది నంబరు తీసుకుంటా అంటే, లే మీ ఏరియాకి వస్తున్నా, మీ ఏరియాకి వచ్చి నేను తీసుకుంటా అని చెప్పేసింది. సరే అని ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళ రిలేషన్ వాళ్ళ ఇంటి సైడ్ పోయిన తర్వాత మా ఓడి గల్లీలో పోయి నంబర్ ఇచ్చిండు. ఇంకా నేను ఇచ్చిన అని చెప్పిన తర్వాత ఆల్మోస్ట్ నేను ఎదురు చూస్తున్నా ఆమె కాల్ గురించి. నన్ను అప్పుడు అనుకుంటున్నా, నేను నాకే ఆమెకి ఏం రిలేషన్ లేదు, ఎందుకు ఆమె కాల్ గురించి నేను వెయిట్ చేస్తున్నాను. నైట్ 12:30కి కాల్ చేసింది. ఆ టైంలో నేను డ్రైవింగ్ నేర్చుకోవడానికంటే నైట్ టైం ఇట్లే బయటికి పోయినా అనమాట. పోయినప్పుడు ఇంకా కాల్ చేసింది, డ్రైవ్ చేస్తున్నా, మొత్తం బాడీ అంతా షవర్ అవుతుంది. ఈ టైంలో ఈ ఎవరిది నంబర్ అని, కొత్త నంబర్ అని నాకు డౌట్ ఉండే, చేస్తుంది కదా ఈ రోజు పక్కా చేస్తుంది కదా అని. ఇంకా బులోరో పక్కకు ఆపేసి, ఇంకా వేరే వాళ్ళు ఉండే, మన ఫ్రెండే ఉండే, డ్రైవ్ చేసి నేను కొద్దిగా కాల్ వచ్చింది, నేను మాట్లాడతా అని చెప్పేసి. ఇంకా చెప్పిన తర్వాత ఆమె చెప్పింది, ఏమో నా నంబర్ తీసుకున్నామని చెప్పినావంట, అట్లా ఇట్లా అని చెప్పేసింది. చెప్పిన తర్వాత అవును మరి నువ్వు అడిగినావంట కదా నన్ను లవ్ చేస్తానని, అందు గురించి అడగడానికి నేను నంబర్ ఇయ్యమని చెప్పేసిన అని చెప్పిన. అవును నేను ఇప్పుడు కాదు 1 year బ్యాక్ నుంచే చూస్తున్నా, అది నీకు గురించి అడగడానికి నేను నంబర్ ఇయ్యమని చెప్పేసిన అని చెప్పిన. అవును నేను ఇప్పుడు కాదు 1 year బ్యాక్ నుంచే చూస్తున్నా, నీకు తెలియదు ఇంకా అట్లా అనేసిన తర్వాత ఇంకా ఇట్లే కొన్ని రోజులు కంటిన్యూ అయిపోయింది అన్నమాట. మాటలు మొత్తం కంటిన్యూ అయిపోయింది. ఆమె రోజు మా గల్లీకి వస్తుంది నన్ను చూడడానికి. ఇంకా కంటిన్యూ అయిపోయింది. ఒక 1 year అయిపోయింది. 1.5 year అయిపోయింది. 1.5 year అయిన తర్వాత ఏమో ఆమె బిహేవ్ చేంజ్ అనిపించింది నాకు. ఆమె మీద క్రష్ వచ్చేసింది నాకు ఆల్రెడీ వచ్చేసింది బ్రో. అట్లా కాదు, మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే ఈ అమ్మాయి నన్నే చేస్తుందా లేకుంటే వేరే వాళ్ళని చేస్తుందా అని ఒక చిన్న థాట్ వచ్చేసింది నాకు. ఇంకా అట్లానే ఇంకా ఎంక్వైరీ చేసిన ఆమె గురించి. మన ఏరియాలో ఒక చిన్న పోరాడు ఉంటాడు, ఆమె తెలుసు వానికి. ఇంకా చెప్పేసిన
చెప్పేసిన అంటే అన్న ఆమె ఇన్స్టాలో ఎవరెవరో చాట్ చేస్తుందన్నా, ఎవరితోనో కలుస్తుందన్నా, రోజు మాట్లాడుతుందన్నా, కాల్స్ మెసేజ్ అవన్నీ చేసుకుంటున్నారన్నా అన్న చెప్పేసింది వాడు. నేను ఆయన కూడా నమ్మలే. ఆమె అంటే ఏదో కొద్దిగా ప్రాబ్లం ఉండే వాళ్ళ ఇంట్లో. ఒక 1 మంత్ కాల్ చేయలే నాకు. ఆమె కాల్స్ గురించి కానీ మెసేజ్ గురించి కానీ మస్తు ఎదురు చూస్తుండే నేను. ఒక 1 మంత్ కాల్ చేయలే నాకు. ఆమె కాల్స్ గురించి కానీ మెసేజ్ గురించి కానీ మస్తు ఎదురు చూస్తుండే నేను. సెట్టుకే చిన్న సిగురై పూసినవే చీకటున్నా నా ఇంటిలో దీపం. కానీ ఆ రోజు ఫుల్ ఫీవర్ వచ్చింది తనకు ఫుల్ ఫీవర్ వచ్చింది. ఇంట్లో ఎవరు హైదరాబాద్ వెళ్ళిపోయిండ్రు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ బ్రదర్ అందరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కాల్ చేసింది నైట్ బ్రో 10:30 నాకు 10:30కి కాల్ చేసిన తర్వాత ఏమైంది ఈ టైంలో కాల్ చేసినాం అంటే ఇట్లా ఫుల్ ఫీవర్ వచ్చింది అంటే ఆమె ఒక నిక్ నేమ్ పెట్టింది నాకు, కన్నా 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 నంటివే కన్నా అంటూ కలిసినవే, కన్న తల్లోనే నన్ను పిలిసినవే, నాని అంటూ నడిసినవే, నన్ను నట్టేట ముంచి పో కన్నాని పిలుస్తుండే బ్రో. మరి నువ్వు ఆల్మోస్ట్ ఆమె స్టార్టింగ్ నుంచి ఇంకా నాతో రిలేషన్ లో ఉన్నప్పటి నుంచి ఇంకా బేబీ అని కనెక్ట్ అయిపోయినా నేను. బేబీ మొత్తం కాల్ చేసిన బేబీ, ఇంకా మొత్తం బేబీ అని మాట్లాడుతుండే. ఇంకా అట్లే ఆమె ఒక నిక్ నేమ్ పెట్టింది నాకు, కన్నయ్య చిన్న కన్నయ్య ఏం చేస్తుండే అట్లా. ఇంకా కన్నయ్య ఈడున్నా అని చెప్పింది. బయటనే ఉన్నా అంటే ఫ్రీ ఉన్నా అంటే ఫ్రీగా ఉన్నా అని చెప్పేసిన నేను. ఫీవర్ వచ్చింది కన్నయ్య ఫుల్, ఎవరు లేరు ఇంట్లో, ఇంటికి వస్తా అని చెప్పేసింది. సరే అని నేను వెళ్ళిపోయినా. డైరెక్ట్ ఇంటికి వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా బ్రో. ఇంకా ఆమెతోన ఇంకా తినలే, ఇంకా వంట చేసేసిన, ఇంకా తినబెట్టిన, ఆమెతోనే ఉన్నా నేను. ఇంకా మార్నింగ్ 4:30 అవుతుండేనేమో ఇంకా రిటర్న్ వచ్చేసిన. అట్లా మస్తు బ్రో. ఇంకా ఇంట్లో కాక బయట కూడా తిరిగినాం, పార్క్ అని ఇంకా సినిమాస్ అని మొత్తం తిరిగినాం బ్రో. అంతా సిన్సియర్ చేసిన. అమ్మాయిని తను ఎట్లా ఎందుకు ఏ కారణం వల్ల విడిపోయినరు మీరు బ్రో? రీజన్ అంటే బ్రో నాకు చెప్పింది మా ఇంట్లో మన మ్యాటర్ తెలిసిపోయిందని చెప్పేసింది. ఇంకా అట్లెట్లా తెలుస్తుంది బేబీ, నేను చెప్పేసిన కదా నీకు ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా కదా మీ ఇంట్లో అని చెప్పేసిన బ్రో. ఇంకా ఏమో ఇంకా చెప్పితే కొన్ని రోజులు మనం ఏం మాట్లాడొద్దు, చాట్ చేసుకోవద్దు అని చెప్పేసింది. సరే బేబీ అట్లే అని నేను ఒక 6 months వరకు ఆగిన, ఆమె గురించి చేసుకోవద్దు అని చెప్పేసింది. సరే బేబీ అట్లే అని నేను ఒక 6 months వరకు ఆగిన, ఆమె గురించి. ఇంకా ఆగలేక ఒక రోజు కాల్ చేసింది బ్రో. నాకు తను నాకు కాల్ చేసిందంట. తను కాల్ చేసినప్పుడు నేను కాల్ లిఫ్ట్ చేయలే, ఏదో చార్జ్ పెట్టి వేరే పని పైన బయటకు పోయినా బ్రో. నా ఫ్రెండ్ ఉంటాడు, ఆ అమ్మాయి వానికి తెలుసు, వానికి కాల్ చేసిందంట. ఇట్లా బ్రో మీ వాణ్ణి కాల్ చేయదని చెప్పు బ్రో, మా ఇంట్లో అంతా తెలిసిపోయింది మ్యాటర్, వాణ్ణి నేను చేస్తలేను, ఇంకా బ్రేకప్ చేసుకుంటున్నాను అని చెప్పు బ్రో అని చెప్పేసింది వానికి. చెప్పిన తర్వాత ఇంకా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన వాడు నాకు కాల్ చేసిండు. అరే మా ఫ్రెండ్ కాల్ చేసి ఇట్లా, అరే మీ బేబీ నాకు కాల్ చేసిందేరా, ఇట్లా వాళ్ళ ఇంట్లో తెలిసిపోయిందంట, ఏమో ఆమె కొట్టిరంట, అట్లా ఇట్లా అని చెప్పేసింది. చెప్పిన తర్వాత అరే అట్లెట్లా తెలుస్తారా, నేను చెప్పినారా ఆమెకు, డౌట్ రాకుండా చూసుకుంటానని అంటే ఏమోరా ఇట్లా చెప్పేసిందిరా అని చెప్పింది. సరే కానీ ఇక చూద్దాం, మళ్ళీ ఇప్పుడు కాల్ చేసింది కదా, ఇట్లే మళ్ళీ కాల్ చేస్తానని వెయిట్ చేసిన. ఇంకా కాల్ అయితే ఎప్పుడు చేయలే, ఇంకా మా గల్లీలో ఇంకా వాళ్ళ రిలేషన్ వాళ్ళ ఫంక్షన్ ఉంది బ్రో. ఇంకా చెప్పిండు, తమ్ముడు పరిచయం అమ్మాయికి అని చెప్పేసిన కదా, ఆ తమ్ముడు చెప్పిండు, అన్న మీ పోరు వచ్చిందనా మాట్లాడలేదా అంటే, ఏడుందిరా నాకు కనబడలే అంటే, దా బ్రో వాళ్ళ ఇంట్లో తినడానికి పోదామంటే నాకు కొద్దిగా సిగ్గు బ్రో. ఎవరైనా కొద్దిగా
వేరే వాళ్ళతో ఇంకా ఇంటికి పోవాలంటే కొద్దిగా సిగ్గు బ్రో. ఇంకా అట్లానే ఇంకా వద్దురా వాళ్ళందరూ ఉంటారు రిలేషన్ వాళ్ళు, మనం ఎందుకు పోవడం అని చెప్పేసిన. ఇంకా మా ఏరియాలో ఒక గుడి ఉంటది, ఆ గుడి సైడ్ అందరం మొత్తం మన బ్యాచ్ మొత్తం ఆనే కూర్చుంటుండే. మా బ్యాచ్ కూర్చుంటుండే. ఇట్లా ఆ గుడి ముందట షాప్ పోయింది ఆమె. ఇంకా నేను పోయినా ఆమె బయట పోయి చెప్పేసిన, ఇట్లా ఎందుకు ఇట్లా మన మధ్యలో గొడవలు ఎందుకు వచ్చేసినాయి, ఎందుకు లేదంటే నువ్వు నాకు అవసరం లేదు, ఇట్లా ఎందుకు ఇట్లా మన మధ్యలో గొడవలు ఎందుకు వచ్చేసినాయి, ఎందుకు లేదంటే నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు నాకు వద్దంటూ వదిలేసి వెళ్ళిపోతీవే, కారాని దూరాన కష్టాల బాటల్లో ఒంటరి వదిలేసినావే అని చెప్పేసింది బ్రో. అప్పుడు నువ్వు నాకు అవసరం లేదు అన్నది కదా, అప్పుడు నీ రియాక్షన్ ఏంటి? ఆ మాట తీసుకోలేకపోయినా బ్రో, మస్తు బాధ అయింది తెలుసా. అదే చెప్పుకోవడానికి రాదు బ్రో. అట్లానే ఇంకా చెప్పేసిన తర్వాత ఎందుకు ఏమైందని చెప్పేసిన, నువ్వు నాకు వద్దు, నా లైఫ్ లో ఇంకొకటి ఉన్నాడు అని చెప్పేసింది బ్రో. ఆమె డైరెక్ట్ ఇంకొకటి ఉన్నాడు అని చెప్పేసింది బ్రో. సడన్ గా చెప్పేసింది. ఏం చేయాలో అర్థం అవుతలేదు, ఏం చెప్పాలో అర్థం కాకొచ్చింది. ఇంకా ఆమె అట్లా అన్నందుకు ఏం మాట్లాడో తెలియదు. ఇంకా చక్కగా ఇంకా వచ్చేసిన ఇంటికాడ. ఇంకా ఎవరితో ఫ్రెండ్స్ వెంబట కానీ బయటికి పోదామని కాల్ చేసి మరీ పిలిచిన కూడా నేను పోలే. ఇంకా లాస్ట్కి ఇంకా చెప్పేసింది బ్రో, నా నుంచి కాదు. అయినా అది ఇది ఇంకొకటి బ్రో, ఆమె చేస్తుండే కదా, వానికి నంబర్ ఇచ్చింది. నా నంబర్ ఇచ్చేసిన తర్వాత వాడు కాల్ చేసి నాకు మయ్యో అనా అని, బ్రో చెప్పండి బ్రో అంటే, ఆమె ఇట్లా ఉండేనా నీతోనా, ఇట్లా ఉందంట కదా అని చెప్పేసి. అది అయితే వాస్తవం బ్రో, అది చెప్పింది. అయినా ఇడిచిపెట్టు, నన్ను లవ్ చేయనని చెప్పి మరి నా బ్యాక్గ్రౌండ్, నేను ఏం పని చేస్తున్నా, ఏడ చేస్తున్నా, ఎట్లా ఉంటా, నా ఆస్తి ఎంత ఉంది, అవన్నీ చెప్పేసింది బ్రో వానికి. అంటే నన్ను అంతానం లవ్ చేయని పిల్ల నా గురించి, నా బ్యాక్గ్రౌండ్ గురించి అట్లా ఎట్లా చెప్తుంది బ్రో, ఎంత ఉంది, అవన్నీ చెప్పేసింది బ్రో వానికి. అంటే నన్ను అంతానం లవ్ చేయని పిల్ల నా గురించి, నా బ్యాక్గ్రౌండ్ గురించి అట్లా ఎట్లా చెప్తుంది బ్రో. అదొక్కటి నేను అనుకున్నా, ఈ అమ్మాయిని ఎవరో మధ్యలో మూడో వ్యక్తి వచ్చి నేను మా లవ్ స్టోరీ చెడగొట్టింది అనిపిస్తుంది బ్రో నాకైతే. ఇంకా నాకైతే మా ఫ్రెండ్ పైనే, అంటే ఆమె నన్ను కలిపింది ఉన్నాడు కదా మా ఫ్రెండే అని ఇంకా పక్కన మా ఫ్రెండ్స్ చెప్పేసిండ్రు, అరే నిన్ను ఆమెను దూరం చేసింది వాడేరా, లేనిపోని అన్నీ చెప్పేసిండ్రా వాడు నీ గురించి, అట్లా చెప్పేసింది బ్రో. ఇంకా తీసుకోలేకపోయినా బ్రో మొత్తానికి. అట్లానే ఇంకా వదిలేసేసిన బ్రో. ఇంకా ఇంట్లో తెలిసింది. ఇంకా తెలిసిన తర్వాత మస్తు తిట్టిరు. ఇంకా నీ పనికి రావురా, ఇంకా ఏం చెయ్యవురా నువ్వు, లైఫ్ లో ఇట్లే వేస్ట్ గడవ అవుతావా, ఇట్లే ఉంటావా అని మస్తు తిట్టేసిరు బ్రో. ఇంకా అట్లానే ఇంకా ఆడికి ఎందుకు మన నీ ప్రశాంతంగా ఉన్న జీవితంలోకి ఆడికి ఎందుకు మన నీ ప్రశాంతంగా ఉన్న జీవితంలోకి వచ్చి మొత్తం ఆగమాగం చేసేసి పోయింది బ్రో. ఇంకా అప్పటి నుంచి ఇంకా లవ్ అనే వాళ్ళు ఇంట్రెస్ట్ లేదు. ఇంకా వేరే ఎవరైనా వచ్చి చేస్తారంటే కూడా నాకు వద్దు బ్రో. ఇప్పుడు నిన్ను ఆ పిల్ల వదిలేసింది కదా, ఆ పిల్ల మళ్ళీ నీ లైఫ్ లోకి వస్తానంటే తీసుకుంటావా? మేము వద్దు బ్రో, వద్దు. మనకు అలాంటి అమ్మాయిలు వద్దు, అసలు అమ్మాయిలే వద్దు మనకు. నేను ఆ సిచ్యువేషన్ లో ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నన్ను ఇంకా తిట్టేసిరు మస్తు. ఇంకా అప్పుడు ఇంకా నేను ఒంటరి ఇట్లా ఒక్కనైనా కదా, ఏడంట ఆమె ముందుకం కానీ తాకం, ఆమె గురించే ఇంకా అసలు బ్రో సిగరెట్ అలవాటు లేకుండా బ్రో, ఆమె గురించి సిగరెట్ అలవాటు అయింది. ఇంకా అట్లానే ఇంకా ఫ్రెండ్స్ మొత్తం ఏమన్నా కానీ వాళ్ళే చూసింది, మంచిది కానీ చెడు కానీ. ఇంకా ఆ పెయిన్ఫుల్ లైఫ్ లో నుంచి ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నానంటే దానికి కారణం నా ఫ్రెండ్స్ బ్రో. ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నానంటే దానికి కారణం నా ఫ్రెండ్స్ బ్రో. Forever friend, I'm always with you. With you forever friend, I'm always with you. ఆమె వచ్చినప్పుడు ఎంత మిస్ చేసుకున్నానో ఆమె దూరం అయిన తర్వాత తెలిసింది.
నా ఫ్రెండ్స్ వాల్యూ బ్రో. సో డార్లింగ్ ఇప్పుడైతే అర్థమైంది పిల్ల కన్నా ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ అని నీకు. యా రియల్లీ బ్రో, అది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. ఫ్రెండ్స్ లేకుంటే ఏది సాధించలేము, ఏది చేయడానికి కూడా వీలు కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఫ్రెండ్స్ బ్రో లైఫ్ లో. ఎవరైనా ఫస్ట్ ఫ్రెండ్స్ నమ్మిన తర్వాత ఎవరైనా కానీ నా లైఫ్ లో జరిగింది ఇది బ్రో. మన డార్లింగ్ లైఫ్ లో ఇంత పెయిన్ఫుల్ స్టోరీ ఉంది. మనకి ఈ మయూ లాగా ఎవరికి కావద్దని కోరుకుంటున్నా. ఆ లవ్ లో దిగకండి, అమ్మ నాన్నని మర్చిపోకండి, ఫ్రెండ్స్ ని ఎవరిని. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మిస్టర్ AK TV.